మన జేసీబీకి అయితే 2-3 రోజుల నుంచి ఎక్కువ పని చేస్తుంది దుమ్ములో, అందువల్ల ఫిల్టర్ కొట్టించేదానికి వచ్చినాము. ఫిల్టర్ కొట్టియాలంటే బండి నిలబెట్టి మొత్తం ఇప్పదీసి రేడియేటరు, ఫిల్టరు ఈ విధంగా పైప్ పెట్టాలన్నమాట. ఆ విధంగా పైప్ పెడితే లోపక్క ఎంత డస్ట్ ఉన్నా బయటికి వెళ్ళిపోతుంది. మళ్ళీ బయట నుంచి పెడితే ఉన్నదంతా క్లియర్ అయిపోతుంది. ఈ విధంగా పెట్టాలి. డస్ట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. బండికి ఎక్కువ దుమ్ములో తిరుగుతూ ఉంటుంది కాబట్టి మనం డస్ట్ కొట్టియాలా 2 రోజులకు 3 రోజులకు ఒకసారి. ఆ విధంగా కొట్టియడం వల్ల బండి అనేది హీట్ కాకుండా ఉంటుంది, ప్లస్ దుమ్ము అనేది ఇంజిన్లోకి వెళ్ళకుండా ఉంటుంది అన్నమాట. ఆ దుమ్ము కొట్టియడం వల్ల బండి కూడా బాగుంటుంది, పికప్ కానీ బండి ఎక్కువ హీట్ కాకుండా ఎండల కాలం దుమ్ము తగులుకొని ఎక్కువ హీట్ అవుతూ ఉంటుంది. అందువల్ల ఇట్లా దుమ్ము కొట్టియాలన్నమాట. దుమ్ము కొట్టిస్తే బాగుంటుంది. ఇట్లా దుమ్ము కొట్టేయడం వల్ల బండి కూడా చాలా బాగుంటుంది. అదే ఎయిర్ ఫిల్టర్ అది. ఆ ఎయిర్ ఫిల్టరు ఎక్కువ ఈ నుంచి అనమాట దుమ్ము లాక్కునేది. ఈ దుమ్ము అనేది ఇంజిన్ లేకపోకుండా ఈ ఫిల్టర్ అనేది అడ్డుపడుతూ ఉంటుంది. బాగా వీలుంటే రోజుకు ఒకసారి కొట్టించినా చాలా మంచిది. ఇది చాలా బాగుంటుంది. అది అయిపోయిన తర్వాత క్యాబిన్లో మొత్తం అంతా క్లీన్ చేస్తున్నాడు. ఎయిర్ ఫిల్టర్ ఎయిర్తో కొడుతున్నాడు, అంతా దుమ్ము గిమ్ము ఏం లేకుండా. ఇలా ఉన్నప్పుడు నీట్గా ఉంటుంది క్యాబిన్ కూడా. ఇట్లా ఈ దుమ్ము అంతా కొట్టిన దానికి మనకైతే 100 రూపాయలు తీసుకున్నాడు. 100 రూపాయలు పోయినా బాధ ఏం లేదు, మనకు నీట్గా ఉంది కాబట్టి బండి హ్యాపీ అనమాట. ఓకే ఫ్రెండ్స్.